ఠాగూర్కి నోబెల్ బహుమతి వచ్చింది. వచ్చినప్పుడు ఎవరి అభిమానులు అక్కడ వాళ్ళ దేశంలో ఉన్నారు. వెంటనే శరత్ చంద్ర గారి అభిమానులంతా ఆయన ఇంటికి వెళ్ళారు. గురువుగారు ఎంత అన్యాయం జరిగిపోయిందంటే మీకు, ఆయన ఏదో రాజకీయం చేశాడు, పెద్ద ఆయన కాస్త రాజకీయాల్లో తిరుగుతారు కదా, మీకు రావాల్సిందండి నోబెల్ బహుమతి. ఎందుకంటే మీరు పాపులర్ రైటర్, మీరు చేసిన రచనలన్నీ అందరికీ అర్థమవుతాయి. ఆయన రాసింది ఎవరికి అర్థమైంది గీతాంజలి, కాబట్టి ఏదో రాజకీయం జరిగిందంటారు. మనమైతే ఏమంటాం, నాకు చెప్తే రా, నువ్వు పైకి అన్నావు, నేను లోపల ఉంచుకున్నానంట. సినిమాలు అంటాడే, పెదరాయుడు నువ్వే పనికి వస్తావన్నా, ఉంది కదా ఏ సినిమా, పాత సినిమా. అట్లా అనలేదు. ఆయన ఏమన్నాడు తెలుసండి, చాలా అద్భుతమైన మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను రాసేది మీలాంటి వాళ్ళ కోసం, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసేది నాలాంటి వాళ్ళ కోసం అన్నారండి. చూడండి ఆయన గౌరవాన్ని ఎంత పెంచారు, అది అన్నమాట. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీ పక్క వాళ్ళని అభినందించడం అలవాటు చేసుకోండి. చదువు అనేది దానంతట అదే వస్తుంది. చదువు అంటే ఇదంతా చదువే. ఒకసారి నెల్లూరులో ఒక కరెస్పాండెంట్ ఒక గవర్నమెంట్ స్కూలు, చిన్న యూపీ స్కూల్కి తీసుకెళ్ళి గమనం 10 ప్రశ్నలు రాయి, ఒక ప్రశ్న మంచి ఆన్సర్ చేసిన వాళ్ళకి 100 రూపీస్ ఇద్దామని ఒక 1000 రూపాయలు ఆయన దాన్ని కట్టి పెట్టారు. నేను ఒక ప్రశ్న వేశాను. పెద్దవాళ్ళ మాట వినాలంటుంటారు కదా అందరూ, పెద్దవాళ్ళు అంటుంటారు లేదా, పెద్దవాళ్ళ మాట ఎందుకు వినాలి? ఒక ప్రశ్న అమ్మ, మీరు చెప్పండి అమ్మా, నాకు చెప్పు, ఎందుకు వినాలి పెద్దవాళ్ళ మాట? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు చెయ్యేసి వాళ్ళు మాట్లాడాలి, లేకపోతే నేను వేలు చూపిస్తే ఎవరి వైపు వాళ్ళు చెప్పాలి. అంతేగాని అందరూ గుంపులో గోవిందలాగా మాట్లాడకూడదు. ఇప్పుడు చెప్పండి, పెద్దవాళ్ళ మాట ఎందుకు వినాలి? చెప్తావా? ఎందుకు చెడ్డ మాటలు కూడా చెప్తారు? పెద్దవాళ్ళు చెప్పేయండి, మంచి మాటలు. ఇప్పుడు అట్టగాదమ్మా, ఒక ఆయన వ్యక్తి తాగు అంటాడు మహేష్ బాబు, మంచి మాట. ఆయన 10 కోట్లు తీసుకొని అంటున్నాడు, చెప్పు, ఆయన పెద్ద ఆయన కదా మనకంటే. ఇప్పుడు ఈ జన విజ్ఞాన వర్గాల్లో ఏం చేస్తున్నారు, పెప్సీ టాయిలెట్ కడగటానికి పురుగుల మందుగా పనికొస్తుంది, తాగితే పోతావు అంటున్నారు. ఆయనేమో పెప్సీ తాగండి ఉత్సాహంగా ఉరిమే ఉత్సాహం అన్నాడు. ఇంకొక ఆయన సిగరెట్ కాల్చమంటాడు, ఇంకొక ఆయన మందు తాగమని యాడ్ ఇస్తాడు. పెద్దవాళ్ళ మాట అన్ని ఎందుకు ఇస్తాం, కూర్చోం. ఇంకెవరు చెప్తారు? వెరీ గుడ్. వినకపోతే కొడతారు కాబట్టి కదా. ఓకే ఓకే. అక్కడ ఒక అమ్మాయి ఏం చెప్పిందో తెలుసండి, పెద్దవాళ్ళ మాటలు ఎందుకు వినాలంటే ఒక అమ్మాయి తక్కువ సమాధానం చెప్పింది. అంటే ఆ అమ్మాయి అమాయకత్వానికి ఆ అమ్మాయికి 100 రూపాయలు ఇచ్చాం. ఏంటంటే, సార్ మా తాతయ్య మాట ఇచ్చేనే కదండి కొనుక్కోవడానికి నాకు రూపాయి ఇచ్చేది. ఇంకొక ప్రశ్న, సరదాగా 2 ప్రశ్నలు చెప్తాను. ఇంకో ప్రశ్న ఏంటంటే, మన పుస్తకాల్లోనే కాకుండా మనకు వేదాల్లో ఎప్పుడో ఏం చెప్తారంటే, భాగం పుస్తకాల నుంచి నేర్చుకుంటాము, భాగం స్నేహితుల ద్వారా నేర్చుకుంటాం, భాగం సమాజం నుంచి నేర్చుకుంటాం, భాగం అనుభవం నుంచి నేర్చుకుంటాం అన్నారు. కాబట్టి అనుభవాలు కూడా చాలా ముఖ్యం. మీరు పుస్తకాల నుంచి కాకుండా ఇంకా వేరే బయట అనుభవాల నుంచి నేర్చుకున్న ఒక ఎగ్జాంపుల్ చెప్పమని అడిగారు. అప్పుడు ఒక అబ్బాయి ఏం చెప్పాడంటే, అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఏంటో తెలుసా, మా ఇంట్లో 2 గేదెలు ఉన్నాయి సార్. ఒకరోజు రాత్రి పెద్ద వర్షం వచ్చింది. ఒక గేదెనేమో బయట కట్టేసాము, అంటే ఆల్రెడీ బయట కట్టేసిన 2, ఒక గేదెను లోపల కట్టేస్తున్నారు. ఒక గేదె బయట ఉంది సార్ వర్షంలో. రాత్రంతా 2 అరుస్తానే ఉన్నాయి సార్. దాని నుంచి నేనేం నేర్చుకున్నానంటే, స్నేహితుల్ని విడతీయకూడదు అని నేర్చుకున్నాను సార్. మరి ఇవన్నీ ఏంటి? ఐఐటి రామయ్య గారు ఎప్పుడు చెప్తుంటారు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వాళ్ళే జీనియస్లు ఉంటారు, ఐఏఎస్ లాంటి వాళ్ళే ఎక్కువ వస్తుంటారు, ఐపీఎస్లు కానివ్వండి. కారణం ఏంటంటే, బడి అనే దానికి నిజమైన అర్థం ఇక్కడ ఉంటుంది. ఎక్కడైతే క్లాస్ చెప్తున్నానో నేను చెప్పట్లేదు. బడి అంటే ప్యూర్ బడి అంటే అర్థం. బడి అంటే లీజర్. పాత మన పూర్వీకులు గుహల్లో వేటాడి జీవించేటప్పుడు ఆహారం ఎక్కువ దొరికింది అనుకోండి, ఇప్పుడులాగా ఏటీఎంలు దాచుకోవటం లేదు కదా. అప్పుడు ఏంటి, ఆహారం తెచ్చుకోవటం, వేటాడటము, తినటం, అంతే. దాచుకోవటం ఏం లేదు. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు పరిగెత్తడం ఉండేది, ఎప్పుడు దాహం అయితే అప్పుడు పరిగెత్తడం.
అలాంటప్పుడు ఒకేసారి ఒక వారం రోజులకి సరిపడా ఆహారం దొరికిందనుకోండి, ఇక వారం రోజులు పనిచేసే వాళ్ళు కాదు, అందరూ చక్కగా ఇట్లాగే కూర్చొని చెట్ల కిందనో కొండ గుహల్లో కూర్చొని ఒకరి అనుభవాలు ఒకరు షేర్ చేసుకునేవాళ్ళు. ఇది బడి అలా మొదలైందంట. అంటే అందులో ఎవరు గురువులు ఎవరు శిష్యులు కాదు, అందరు గురువులే, అందరు శిష్యులే. ఎగ్జామ్స్ లేవు, పనిష్మెంట్ లేవు, ఏమి లేవు, సహజంగా నేర్చుకోవటం ఉండేది. ఇది బడి అనేది పునాది, మూలం. కాబట్టి బడి అలాగే ఉండాలి, అర్థమైందా? బడి అంటే అలాగే నేర్చుకోవడం. నాకు ఎవరికి కావాల్సింది, నాకు ఆకుపంచర్ కావాలనుకున్నాను, ఆకుపంచర్ కావాలనుకుంటే నేను మిత్రా గారని గురుకుల మిత్ర అని చైనా పోయి, ఆయన జనతా గవర్నమెంట్ టైంలో ఆయన 2 years అక్కడ ఉండి నేర్చుకొని వచ్చారు. సౌత్ ఇండియాలో ఫస్ట్ పర్సన్ ఆయన సైంటిఫిక్ ఆకుపంచర్లో నేర్చుకున్నాయి. ఆయన గురువుగా దొరికారు నాకు. అయితే అనేక కారణాల వల్ల ఆ ట్రీట్మెంట్ ఆపి ఇప్పుడు మరలా